హాయ్ అండి అందరికీ. నేనైతే మామిడికాయ పచ్చడి పెట్టడం కోసం మామిడికాయ ముక్కలను అయితే కట్ చేపిస్తున్నాను. ఒక మామిడికాయ వచ్చేసి రూ. 10, కట్ చేయడానికి రూ. 3 పడ్డది. అక్కడనే ఫ్రెష్గా మామిడికాయలను అయితే కడిగి కట్ చేయించుకున్నాను. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఒక వైట్ క్లాత్ పైన మామిడికాయ ముక్కలను వేసుకున్నాను. ఈ విధంగా వేసుకోవడం వల్ల మామిడికాయలలో ఉన్న తేమ అనేది మంచిగా పీల్చుకుంటుంది. వైట్ క్లాత్, కాటన్ క్లాత్. ఇంకా మామిడికాయ ముక్కలన్నిటిని మంచిగా నీట్గా తుడుచుకున్న తర్వాత ఒక గిన్నెలో ముక్కలన్నీ వేసుకొని ఈ మామిడికాయ ముక్కలకి అంటే నేను 2 కేజీల పచ్చడి అయితే పెడుతున్నాను. 2 కిలోల మామిడికాయ ముక్కలకి 100 గ్రాముల నూనెను పోస్తున్నాను. అంటే లైట్గా వేడి చేసిన నూనె, 4 స్పూన్ల ఉప్పు, 4 స్పూన్ల పసుపు అయితే వేసి మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా మామిడికాయ ముక్కలని ముందుగా ఉప్పు, పసుపు, నూనె వేసి కలిపి పెట్టుకోవడం వల్ల నూనెలో ఈ విధంగా మామిడికాయ ముక్కలు మంచిగా నానడం వల్ల సంవత్సరం అంతా మామిడికాయ ముక్క అనేది మెత్తపడదనమాట. మామిడికాయ పచ్చడితో పాటు మామిడికాయ ముక్క కూడా మెత్తపడుతుంది ఒక 2-3 నెలలు కాగానే. ఈ విధంగా ఉప్పు, నూనె, పసుపు కలిపి పెట్టుకోవడం వల్ల మామిడికాయ ముక్క అనేది అస్సలు మెత్తపడదు. ఫ్రెష్గా ఎప్పుడు తిన్నా కానీ ఫ్రెష్ ముక్కలు తిన్నట్టు ఉంటుంది. ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా నేను 2 కిలోల మామిడికాయలకి 200 గ్రాముల ఆవాల పౌడర్ని అయితే వేస్తున్నాను. జీలకర్ర 10 గ్రాముల జీలకర్ర వేస్తున్నాను. కేజీకి 5 గ్రామ్స్ వేసుకోవాలి జీలకర్ర. 2 కేజీలకి 10 గ్రాముల జీలకర్ర వేసుకోవాలి. ఇంకా 10 గ్రాముల మెంతి పౌడర్, ఇంకా ఉప్పు కేజీకి 1/2 కేజీ వేసుకోవాలి. నేను 2 కేజీలకి 1/2 కేజీ ఉప్పు అంటే దొడ్డుప్పుని కొంచెం ఎండబెట్టి మిక్సీ పట్టి అయితే వేసుకోవాలి. సన్నుప్పుకు బదులు దొడ్డుప్పు వాడడం వల్ల పచ్చడి అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. 1/2 కేజీ కారం వేసుకున్నాను. ముందుగా మామిడికాయ ముక్కలను అయితే ఫస్ట్ తుడుచుకున్న తర్వాత ఉప్పు, నూనె, పసుపు, లైట్గా వేడి చేసిన నూనెను వేసి కలుపుకుంటాం కదా. కలిపి పక్కకు పెట్టుకున్న తర్వాత ఆవాలను మిక్సీ పట్టుకొని జల్లించుకుంటూ మెత్తగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత జీలకర్రని, మెంతులని లైట్ గోల్డెన్ రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించిన తర్వాత చల్లారినాక మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. వేడి మీద ఏ ఒక్కటి కూడా మిక్సీ పట్టి ఈ పచ్చడిలో అయితే వేయొద్దు. ఇంకా పచ్చడి చాలా రుచిగా రావాలంటే వేడివేడిగా ఏవి వేయొద్దు. ఈ విధంగా అయితే పచ్చడిని చాలా పర్ఫెక్ట్గా పెడితేనే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇంకా నేను 2 కేజీలకైతే 1/2 కేజీ వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకున్నాను. వెల్లుల్లి ఎక్కువగా ఉండడం వల్ల మనం పచ్చడి తినేటప్పుడు వర్షాకాలంలో ఎక్కువ తింటాం ఈ మామిడికాయ పచ్చడిని. వర్షాకాలంలో మామిడికాయ పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని తింటుంటే వెల్లుల్లి రెబ్బలు నోటికి తగిలితే చాలా బాగుంటుంది. ఇంకా 1/2 కేజీ అయితే వేసుకున్నాను నేను వెల్లుల్లి రెబ్బలు. ముందుగా మనం అన్నిటికన్నా ముందు ఆయిల్ వేడి చేసుకోవాలి. 2 కేజీలకైతే కేజీ ఆయిల్ అయితే వేసుకున్నాను. పల్లి నూనెను వాడుతున్నాను, విజయ పల్లి నూనె. ఈ పల్లి నూనెనే వాడాలి పచ్చళ్ళ కోసం అయితే. సన్ఫ్లవర్ ఆయిల్ కన్నా పల్లి నూనె మంచిగా ఉంటుంది. పల్లి నూనెనైతే బాగా మరిగిన తర్వాత ఇంకా పోపు దినుసులు అనేటివి గోల్డెన్ రంగులోకి వస్తాయి అన్నంత వేడిలో ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. ముందే వేయడం వల్ల మాడిపోతాయి. పోపు దినుసులు మాడిపోయినా బాగుండవు, పచ్చిగా ఉన్నా బాగుండవు. గోల్డెన్ రంగులోకి వచ్చే వరకు పోపు దినుసులు కొన్ని ఒక 50 గ్రాముల వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచుకొని వేసుకొని మంచిగా పచ్చడంతా ఈ విధంగా ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత బాగా మరిగి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఆయిల్ వేసుకొని ఈ మామిడికాయ ముక్కలని ఈ విధంగా చేతితో
మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ కానీ కారం ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతే పచ్చడి అనేది సంవత్సరమైనా కానీ ఏమాత్రం పాడవదు, చాలా బాగుంటుంది. ఇంకా మామిడికాయ ముక్కలు అయితే ఫ్రెష్గా ఉంటాయి. అంతే, మా పచ్చడి అయితే రెడీ అయిపోయింది.